ఓం నమ శివాయ. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి సందర్భంగా శివభక్తులందరూ తప్పక వినాల్సిన వీడియో ఇది. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి మొత్తం రూపాలు 64. వాటిలో ముఖ్యంగా 6 రూపాలు ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో చాలా చక్కగా చెప్పుకుందాం. కాలానికి అతీతుడైన మహాశివుడికి నిత్యం మనం అభిషేకాలు పూజలు చేస్తుంటాం. ఆయన మన మనసులోని మాలిన్యాలను తొలగించి స్వచ్ఛతను సంతోషాన్ని ప్రసాదిస్తాడు అనే ఒక నమ్మకం. పరమేశ్వరుడి యొక్క 6 విశిష్ట రూపాలలో మొట్టమొదటిది లింగోద్భవమూర్తి. లింగ మధ్యే జగత్ సర్వం అన్నారు. అంటే ఈ సృష్టి మొత్తం లింగ రూపంలోనే ఉందని సారాంశం. ఆధిక్యత గురించి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తుల మధ్య వివాదం తలెత్తింది. ఆ సంవాదాన్ని పరిష్కరించేందుకు పరమేశ్వరుడు అగ్నిలింగ రూపాన్ని ధరించాడు. ఆ రూపానికి ఆది అంతం ఎక్కడో చూసి రమ్మన్నాడు శివుడు. సాక్ష్యం చెప్పిన ఆవు మొగలి పువ్వులను శపించాడు శివుడు. అదేవిధంగా ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి రోజును మాస శివరాత్రిగా పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇదే లింగోద్భవమూర్తి యొక్క సారాంశం. ఇక రెండవది నటరాజమూర్తి. సృష్టి స్థితి లయల విన్యాసాలను తెలియజేస్తుంది నటరాజ స్వరూపం. విశ్వానికి సంబంధించిన సకలం సర్వం నటరాజ భంగిమలో దర్శనమిస్తాయి. నటరాజ వలయాకార అగ్నిమండల జగత్తు నిరంతర గమనానికి సంకేతం. కాలం నిలవదు, మార్పు తథ్యమని చాటుతుంది. కుడి చేతిలోని డమరక శబ్దం సృష్టికి మూలాన్ని తెలియజేస్తుంది. ఎడమ చేతిలోని అగ్నిజ్వాల లయకు ప్రతీక. అభయముద్రలో ఉన్న కుడి కింది చేయి భక్తులకు భయం వేయడమని భరోసా ఇస్తుంది. కాళ్లవైపు చూపుతున్న ఎడమ కింది చేయి శరణు వేడితే చాలు మోక్షం ప్రాప్తిస్తుందని సూచిస్తుంది. మరగుజ్జు రూపాన్ని తొక్కిపెట్టిన కుడిపాదం అజ్ఞానాన్ని అహంకారాన్ని తొలగిస్తున్నట్లుగా, పైకి లేచి ఉన్న ఎడమ పాదం విముక్తికి చిహ్నంగానూ దర్శనమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం ఒక నృత్యమని, అందులో లయ సాధించినప్పుడే మోక్షం పొందుతామని నటరాజస్వరూపం మనకి ప్రబోధిస్తుంది. ఇక మూడవ రూపం దక్షిణామూర్తి. సహజంగా మనలో ఉన్న పరిపూర్ణతను విద్య వ్యక్తపరుస్తుంది అన్నారు స్వామి వివేకానంద వారు. ఆ విద్యను అందించేది గురువు. శివుడు ఆది గురువు. అపార ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ఉన్నప్పటికీ సమాధానం దొరకక తికమక పెట్టే ధర్మ సందేహాలను దక్షిణామూర్తి నివృత్తి చేస్తాడనటంలో సందేహమే లేదు. ఊరికి ఉత్తరాన శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానమే శివుడికి ఆవాసం. స్వామి దక్షిణాభిముఖుడై ఉండటం వల్ల ఈ రూపానికి దక్షిణామూర్తి అనే పేరొచ్చిందని చెబుతారు. అంతకు మించిన ఆంతర్యము ఉంది. అది ఏంటంటే ఈయను ఆరాధించే ఉత్తర దిక్కుకి తిరగాలి కదా. అంటే మనం చివరికి చేరుకునే స్థలం వైపు. అక్కడికి చేరుకునే లోపు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి జ్ఞానం ఆర్జించేందుకు చివరికి ముక్తిని పొందేటట్లు చేయడానికి పరమశివుడు ఈ రూపాన్ని దాల్చాడు. ఇక నాలుగవ రూపం భిక్షాటనమూర్తి. బ్రహ్మతలను ఖండించిన దోషం పోవడానికి భిక్షాటనమూర్తి రూపం ధరించాడు ఆ పరమేశ్వరుడు. జడలు కట్టిన జుట్టుతో ఒంటి మీద పులి చర్మాన్ని, మెడలో పాములను ధరించి బ్రహ్మ కపాలాన్ని భిక్షపాత్రగా చేసుకొని ఇంటింటా భిక్ష కోరుతూ వీధుల్లో తిరిగాడు పరమేశ్వరుడు. తమను తాము గొప్పగా ఊహించుకొని అహంకరించేవారు పరమేశ్వరుడి యొక్క నిరాడంబరత్వం చూసి పరివర్తనం చెందడం తథ్యం. భిక్షాటనమూర్తి తన చివరి మజిలీగా వారణాసి పట్టణం చేరుకుంటాడు. తన రాజ్యం సుభిక్షంగా ఉందని అహంకారంతో విర్రవీగుతున్న కాశీరాజు భిక్ష కోరుతూ దిగుతున్న శివుణ్ణి చూసి తనకది అవమానమని ఆగ్రహించాడు. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వామివారికి భిక్ష అందించడంతో పాటు రాజుకి జ్ఞానోదయం కలిగిస్తుంది. అహంకారం తలకెక్కితే ఇక మన వద్ద ఎన్ని సంపదలున్నా అవన్నీ వ్యర్థమేనని ప్రబోధిస్తుంది భిక్షాటనమూర్తి స్వరూపం. ఐదవ రూపం అర్ధనారీశ్వరమూర్తి రూపం. మనం మాటను అర్థాన్ని ఎలా వేరు చేయలేమో ఆ విధంగానే పార్వతీ పరమేశ్వరులను వేర్వేరుగా చూడలేము. సృష్టి యొక్క రహస్యాన్ని తెలియజెప్పడానికే ఆ పరమేశ్వరుడు ఈ రూపం దాల్చాడు. స్త్రీ పురుషుల మేలు కలయికే సృష్టి అని, పరమశివుడు పురుషతత్వాన్ని, పార్వతీమాత స్త్రీతత్వాన్ని సంకేతమని ఈ రూపం చాటుతుంది. భార్యాభర్తల బంధాన్ని అన్యోన్యంగా ఆరోగ్యకరమైన రీతిలో గడపాలని ప్రబోధించడమే ఇందులోని సందేశం. ఇక ఆరవది కాలసంహారమూర్తి. ఈ రూపంలో శివుడు ఎదుటివారు చెప్పేదాన్ని అపార్థం చేసుకున్నా, సరిగ్గా అన్వయించుకోలేకపోయినా,
ఫలితం ఘోరంగా ఉంటుందని తెలియజేసేందుకే శివుడు ఈ రూపం దాల్చాడు. మృకండ మహర్షి పుత్రుడు మార్కండేయుడు. సంతానం లేని మహర్షి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వృద్ధాప్యం వచ్చే వరకు జీవించే దుష్టుడైన పుత్రుడు కావాలా, లేక 16 ఏళ్లే జీవించిన తదుపరి చిరంజీవిగా మిగిలిపోయే కుమారుడు కావాలా అని అడిగాడు. పరమేశ్వరుడి మాటకు తడబడిన మహర్షి నాకు సజ్జనుడే కావాలని అడిగాడు. అలా జన్మించిన మార్కండేయుడు బాల్యం నుంచే సదా శివధ్యానంలో ఉండేవాడు. శివుడి వరం గురించి తెలుసుకున్న మార్కండేయుడు తిరుక్కడయ్యూరు క్షేత్రంలో అమృతఘటేశ్వర స్వామిని చేరుకొని శివుణ్ణి పూజించసాగాడు. బాలుడికి మరణ సమయం సమీపించగా యమధర్మరాజు వచ్చాడు. శివసన్నిధిలో ఉన్న మార్కండేయునిపైకి యమపాశం విడువగా అది శివలింగాన్ని తాకింది. దాంతో శివుడు ప్రళయరుద్రుడిగా ప్రత్యక్షమై యముణ్ణి సంహరించాడు. కానీ మార్కండేయుని కోరిక మేరకు తిరిగి బ్రతికించాడు. తన కర్తవ్యంలో ఈ పొరపాటు ఎలా జరిగిందన్న సందేహాన్ని యముడు వ్యక్తం చేయగా తానిచ్చిన వరంలో మరణం ప్రస్తావనే లేదు, 16 ఏళ్ల తర్వాత చిరంజీవిగా మిగిలిపోతాడని మాత్రమే చెప్పానంటూ వరంలోని ధర్మసూక్ష్మాన్ని వివరించాడు ఆ పరమేశ్వరుడు. శివపురాణం ప్రకారం మొత్తం శివుడి యొక్క రూపాలు 64. వాటిలో ముఖ్యమైనవి ఈ 6 రూపాలు. ఈ శివరాత్రి సందర్భంగా రేత్రిపూట జాగారం చేసేవాళ్ళు ఈ రూపాలని స్మరించుకుంటే సరిపోతుంది. ఓం నమః శివాయ.